ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక విదురనీతిలో 4వ అధ్యాయం 60వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. నిన్న ఇంటి పని చేశారా? హోంవర్క్ గుర్తుందా? ఇంటి పని. స్త్రీలు చపల చిత్తులు. చపలత ఎందుకు ఉంటుంది? ఏ విషయంలో చపలత ఉంటుంది స్త్రీ శరీరంలో? ఆలోచించారా? హోంవర్క్ అయిందా? సత్యాత ప్రకాశంలో 4 సములసం మొత్తం సూసన్ గురించి వెతికాను. ఎక్కడ నాకు దానికి జవాబు దాకా గురించి. ఒక దగ్గర వాక్యం వచ్చింది కదా, స్త్రీలు చంచలంగా ఉంటారన్నమాట. ఒక వాక్యం వస్తుంది. స్త్రీ స్వభావం గురించి చెబుతారు. గురూజీ నమస్తే. రహస్యమైన మాటలు చెప్పమంటే వాళ్ళు తొందరగా అందరికి చెప్పేసి ఉంటారు. ఆ విషయంలో చపల చిత్తులా? కానీ స్త్రీలు దాచంత రహస్యాన్ని ఎవరు దాచలేరు. ఆడవారి మనసు ఎటువంటి అంటే మహాసముద్రం, మహాసాగరం. ఆడవారి మనసును తెలుసుకోవడం చాలా కష్టం. చాలా లోతైనటువంటి మనసు. సముద్రం లోతుని తెలుసుకోవచ్చు, కానీ ఆడవారి మనసును తెలుసుకోవడం కష్టం. ఆ విషయం విన్నారా? చాలా లోతుకుంటారు తల్లులు. అంటే ఆడ శరీరంలో ఆ గుణం ఉంటుంది. తల్లులు ఎంతైతే ఓర్చుకుంటారో అంతా ఎవరు ఓర్చుకోరు కదా. ఏ విషయంలో చపల చిత్తులు చెప్పండి. ఈ శబ్దానికి అర్థం చెప్పండి. చపల చిత్తం. సరే, శబ్దం తీసుకోండి. చపల చిత్తం అంటే చిత్తంలో చపలత, చాంచల్యము. అర్థం చెప్పండి. మనసు గడిగడికి మారిపోతుంటుంది. మారిపోతుందా మనసు? అందరు మగవాళ్ళ మనసు మారదా? తల్లులు చెప్పండి. ఎవరెవరు తల్లులు ఉన్నారు? నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు చెప్పండి. నిర్మలమ్మ గారు ఉన్నారా? ఉన్నాను మహోదయ. చెప్పండి. ఆడవారి మనసు చిత్తము చంచలమట. తెలియదు మరి ఎందులో చెంచలు. నాకు కూడా విదురుడు అంటున్నాడమ్మా, నేను కాదు. విదురుడు నాకు తెలియదు మరి. ఏంటంటే చెప్పండి అప్పలనాయుడు గారు. గురూజీ, ఇప్పుడు అంటే
మగవాళ్ళకి మగవాళ్ళ శత్రువులు కాదు గానీ, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు గురూజీ. ఒక రకంగా ఆ చంచలత్వం అనేది పట్టపగలు అది వేరే, అది వేరే విషయం. అది శత్రువులు అది వేరు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ! ఇప్పుడు చిత్తము చపలత, అదే ఆడవారి శరీరంలో చిత్తము చపలంగా ఉంటుంది, చాంచల్యం చంచలంగా ఉంటుంది. అంటే మనసులో ఆ మానసిక చెప్పండి ఆ చెప్పండి వారవలేనితనం చెప్పండి. అనేది ఉన్న 10 మంది దగ్గర కూర్చుంటే అంటే ఆ వారవలేనితనం అన్న చంచలత్వం అనేది వాళ్ళలో ఉంటదేమో అని అనిపిస్తుంది గురూజీ అంతే. ఓర్వనితనం కాదు ఇప్పుడు మాట్లాడే విషయం, ఆ! చంచలత్వం. ఓర్వనితనం అదే. అనేది అది వేరు, ఆ విషయం, ఆ సమస్య వేరు. అవునండి. అవునండి. చిత్తము హ్మ్. చిత్త చపలత, ఆ శబ్దం చెప్పండి. చిత్తము చపలత, చిత్తం చంచలంగా ఉంటుంది. అంటే హ్మ్. ఎక్కువ మారుతూ ఉంటుందా, ఒక దాని మీద నిలబడదా? అంటే మగవాళ్ళు అంత స్థిరంగా ఉంటారా? మరి చంచలం బగు జగతి లోపన పాట ఉంది. చిత్తం తమ చంచలమే. ఆ, చిత్తం ఏ చిత్తమే చంచలమే. అభిప్రాయాలు గడిగడికి మారిపోతుంటాయని అనుకుంటాం గురించి. మనసును కోతితో పోల్చారు. కోతి లాంటిది, మరకటం, మనసు మరకటం. మరకటం. విదురుడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు అది. ఆ, ఆ, అవును. సరే సరే, విధుడు అన్యాయం, చాణక్యుడు కూడా అదే చెప్పారమ్మా. అలాగే ఎన్నో మగవాళ్ళు శాస్త్రాలు కూడా అదే ఉంది. ఇక్కడ మగవాళ్ళ ఆడవాళ్ళు కాదు, ఆడవారి శరీరంలో అని చెప్పారు. ఆడవారి శరీరంలో ఉన్న చిత్తము. శరీరమా, మరి మనసు కాదు. శరీరం అనిపోతే అంటే మీరు 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 శరీరమా, మీరు ఆడవారా? మీరు ఏ శరీరంలో ఉన్నారమ్మా? మీరు ఆత్మనా కాదా? శరీరం అంటే శరీరం జడం కదా. అదే మరి శరీరంలో జడం, కానీ దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఆడ శరీరం లక్షణాలు వేరు, మగ శరీరం లక్షణాలు వేరు. దాంట్లో శక్తులు వేరు, దీంట్లో శక్తులు వేరు. ఆడ శరీరం అది శక్తులు వేరు శరీరం ఉంటాయి. సంబంధం, మనసుకు సంబంధం కాదేమో అది. మనసు కూడా జడమే మరి. ఆడ శరీరంలో మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలో అని ప్రశ్న ఇక్కడ. ఏ విషయంలో ప్రశ్న? నిన్న హోంవర్క్ ఇచ్చాను, నిన్న మీరు లేరు కదా. నేను రాలేదు గురుజీ, 2 రోజుల నుంచి రావట్లేదు. నా హోంవర్క్ ఏంటంటే ఆడవారి శరీరంలో మనసు లేదా చిత్తము చంచలంగా ఉంటుంది. ఏ విషయంలో చంచలంగా ఉంటుంది చెప్పండి. సరే, మగవారి విషయంలో వాళ్ళు విసిగిస్తే చెంచలం అయిపోతుంది. ఇంకేమైనా చెప్పండి మునిశేఖర్ గారు. ఓం నాన్న స్వామి. గారు చెప్పండి. ఆడవారి శరీరంలో మనసు చంచలంగా ఉంటుంది. ఆ చిత్త చపలత ఏ విషయంలో? స్వామి, మనం ఏదైనా ఒక మాట వాళ్ళని అన్నప్పుడు వెంటనే వాళ్ళు బాధపడతారు స్వామి. అంటే చంచలం అయిపోతారా? అది కాదు. వెంటనే హర్ట్ అయిపోతారు. తర్వాత వెంటనే దాన్ని తుడిచేసుకొని మళ్ళీ బాగా అవుతారు మళ్ళా. ఇప్పుడు చెప్పండి. పిల్లల్ని కొడతారు, మళ్ళీ ప్రేమ చేస్తారు. ఒకటి బాగా మగవాళ్ళు చేయరా గురుజీ? మగవాళ్ళు కొట్టరా, ప్రేమ చేయరా? అంత తొందరగా ఉండమ్మా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఒక క్లూ చెప్తాను. ఆడవాళ్ళకు పక్షవాత రోగాలు ఎక్కువ వస్తాయి, మగవాళ్ళకి వస్తాయి పక్షవాతమా? మగవాళ్ళకే ఎక్కువ వస్తాయి. ఆడవారికి పక్షపాతం ఎక్కువ ఉంటుంది, మగవారికి ఉంటుంది పక్షవాతము, పారాలిసిస్. మగవాళ్ళకే ఉంటది. సంస్కృతంలో పక్షాఘాతం అంటారు, పక్షవాతం తెలుగులో. ఇప్పుడు చెప్పండి ఒక క్లూ. మగవాళ్ళకి వస్తుంది. ఆడవారికి ఎందుకు రాదు పక్షవాత రోగాలు? ఆడవాళ్ళకి తక్కువ. అంటే ఏదున్నా బయటికి ఇదేస్తారు, మగవాడు కొద్దిగా ఇలా ఉంచుకుంటారు లోపలనే అంటారు. మరి నేను ఇంగ్లీష్లో ఒక వర్డ్ అంటాను, అర్థం చేసుకోండి. మైండ్ డైవర్షన్ అనేది తొందర చేసుకోగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మైండ్ తొందర డైవర్ట్ చేసుకోగలుగుతారు. అన్నిసార్లు కాదులే గురుజీ, వాళ్ళకి కూడా ఉంటాయి, ఆడవాళ్ళకి కూడా ఉంటాయమ్మా. అంటే ఇక్కడ ఆడశరీరం మగశరీరం పోలిస్తే, ఆడశరీరంలో మగశరీరం పోలిస్తే మగారు లోపల అలా ఉండిపోతారు. అసలు చేసుకోకుండా ఒకదాని మీద ఉంటే అసలు ఈ కుటుంబాలే నడవేము. ఆ మాత్రం మార్పు. ఆడవాళ్ళు తొందరగా క్షమించేస్తారమ్మా. ఇప్పుడు చెప్పండి, ఆడవారి శరీరంలో మనసు చిత్తమే చెప్పలతో మంచిదా కాదా? సరే, ఆ విధంగా మంచిదంటే ఓకే. మరి విదురుడు నెగటివ్ చెప్పలేదు అసలు, మీకు అర్థం చేసుకోవాలి. అదే కదా. చాణక్యుడు కానీ విదురుడు కానీ ఇక్కడ వినేవాళ్ళు, ఈ పండితులు, విద్వాంసులు, ఈ అనువాదం చేసేవాళ్ళు, ఈ వ్యాఖ్యానం చేసేవాళ్ళు, ఈ ప్రచారం చేసేవాళ్ళు ఆడవాళ్ళు నిందిస్తారు, కానీ ప్రతి దానికి వెనుక అర్థం ఉంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరువే.
అర్థాలు వేరు ఉంటాయి మరి. చెంచలం లేదు, చపలం అన్నాడు. ఈ చపలం అంటే కొద్దిగా అది నిందార్థం లాగా ఉంటది కదా. చెప్పలమన్నా చెంచలమన్నా సుమారు అర్థం ఒకటే, చెప్పలత. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆడవారి చిత్తం ఎంత బాగుంటుందంటే తొందరగా డైవర్ట్ చేసుకునే శక్తి ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోండి. తొందరగా క్షమించేస్తారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి ఎక్కడ వెళ్తుంది? అత్తగారింటికి వెళ్తుంది. అత్తవారింటికి. పుట్టినింటిని అన్ని మర్చిపోయి తను బాల్యంలో తిరిగినటువంటి ఆ స్థలాలు, ఆ ఇల్లు, ఆ ఊరు తొందరగా మర్చిపోతుంది లేదా? అంటే తొందరగా అడ్జస్ట్ అవుతుందా అర్థం కదా. తొందరగా అడ్జస్ట్ అవుతుంది పరిస్థితులతో. అర్థమవుతుందా? భర్త మంచివాడైతే అర్థం తొందరగానే అడ్జస్ట్ అవుతుంది. అతను మంచివాడు కాకున్నా సర్దుబాటు చేసుకుంటుంది. ఆడ శరీరంలో ఆ గుణం ఉంది, ఆ శక్తి ఉంది మనసులో, ఆడ శరీరంలో ఆ చిత్తంలో తొందరగా వెంటనే గమనించండి. మీరు చెప్పండమ్మా, మీరు అప్పుడు మీరు ఏడవగలుగుతారు, అప్పుడు నవ్వగలుగుతారు, అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు, అప్పుడు వెంటనే మళ్ళీ ఏకాగ్రం చేసుకుని వంట చేయగలుగుతారు అని గుర్తు చేసుకోగలుగుతారు. ఏ వస్తువు ఎక్కడుంది మీకు తెలుసు, వెంటనే గుర్తుకొస్తుంది మీకు. మగవాళ్ళకు అంత తొందరగా గుర్తుకు రాదు, అంత తొందరగా డైవర్ట్ చేసుకోవాలి. అదే అమ్మా చెప్పేది. మరి ఇది నెగిటివ్ అనుకున్నారు, ఇంతవరకు ఏమనుకున్నా నెగిటివ్ అనుకున్నారు కదా. విదురుని తిట్టేశారు కదా. తిట్టలేదు. విదురు అర్థం చేసుకోలేదు అన్నారు ఇంతకుముందు. పక్షపాతం. అదే అంటే నింద. విదురుడు నిందించట్లేదు. చపలము అనే వర్డ్ కొంచెం మనకి నెగిటివ్ వర్డ్ లాగా అనిపిస్తుంది, మనకు అర్థం కాక. అంతే, అర్థం కాక ఇవేముంటాయి. జరిగినటువంటి పొరపాటు కదా మధ్యకాలంలో. ఆ శబ్దాలు సరిగ్గా అర్థం కాక వేరే పెడార్థాలు అపార్థాలు చేసుకునే కదా సమస్య. అంటే ఆడ శరీరంలో చిత్తము ఎంత ఫాస్ట్ గా డైవర్ట్ కావుతుందంటే అంత ఫాస్ట్ డైవర్ట్ అవుతుంది. మైండ్ డైవర్షన్ తొందరగా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, వెంటనే ఏడవగలుగుతారు, వెంటనే మళ్ళీ కళ్ళు దూర్చుకొని పని చేయగలుగుతారు. మగవాళ్ళు చేయగలుగుతారా? వాళ్ళకి సాగుతుంది గురుగారు, మాకు సాగదు. సాగదు మీకు కాదమ్మా, ప్రపంచం అంతా. ఈ యుగం అది ఏ యుగమైనా, భారతదేశం ఏ యుగమైనా ఏ దేశమైనా ఆడ శరీరం అంతే. సరే మనుషులు పక్కన పెట్టండి. ఆవులు ఇప్పుడు ఆవులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి కదమ్మా. ఆవుల స్వభావం చూడండి, ఎద్దుల స్వభావం చూడండి, చూసుకోండి కావాలంటే. మగవాళ్ళు ఒక టైంలో ఒక పని చేయగలుగుతారు. ఇప్పుడు పుస్తకం పట్టుకున్నారనుకోండి, లేదా పేపర్ పట్టుకున్నారనుకోండి, ఆ పేపర్లో నిన్న మునిగి ఉంటారు కదా. వేరే పని చేయగలుగుతారా అదే టైంలో? కానీ మీరు అదే టైంలో అక్కడ వంట చూసుకుంటారు, ఇటు పిల్లల్ని చూసుకుంటారు, తర్వాత అన్ని పనులు చేసుకుంటారు, అటు కూరగాయలు కోసుకుంటారు, ఏం చేయాలో ఆలోచిస్తారు అదే టైంలో. టైం మేనేజ్మెంట్ మీకు బాగుంటుంది. టైం మేనేజ్మెంట్ తొందరగా మీరు చేయగలుగుతారు. మగవాళ్ళు మర్చిపోతారు. ఆ టైంలోనే మీరు ఎన్నో చేయగలుగుతారు. అంత శక్తి ఉంటుంది, అంత కెపాసిటీ ఉంటుంది. అంటే మగవాళ్ళు ఒకే పని చేస్తారు, ఆడవాళ్ళు అనేక రకాల పనులు చేస్తారు. అంటే ఆ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ చంచలతం అంటే మనం నెగిటివ్ గా తీసుకుంటున్నాం కదా, నెగిటివ్ గా తీసుకుంటున్నాం. కానీ చంచలం అంటే మరొక అర్థం తీసుకోండి, ఫాస్ట్ అని తీసుకోండి. ఆడవారి చిత్తం ఫాస్ట్. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు చెప్పండి. ఆడవారి చిత్తం ఫాస్ట్, స్పీడ్. చంచలం అనే పదానికి స్పీడ్ అనుకోండి, ఫాస్ట్ అనండి. ఇప్పుడు బాగుందా? క్విక్ గా, చాలా క్విక్ గా డైవర్ట్ కాగలుగుతారు. ఏమంటున్నారు? ఒప్పుకుంటారా, తిడుతున్నారు ఇంకా వీరుణ్ణి? ఒప్పుకుంటున్నాం గురుజీ. గురుజీ ఇదే సమాధానం. ఎందుకంటే మీ అనుభవాలు చెప్పుకోండి. అదే టైంలో మీరు ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు కూడా వెంటనే మళ్ళీ లేచి వంట చేయగలుగుతారు, అన్ని ఏర్పాటు చేయగలుగుతారు కదా. ఏ మర్చిపోరు కానీ ఆ మైండ్ తొందరగా డైవర్ట్ చేసుకోగలుగుతారు. మర్చిపోవడం ఏముండదు. అంటే ఇప్పుడు ఏడుస్తుంటే అకస్మాత్ ఎవరు నస్తే అంటే కళ్ళు చూసుకొని వాళ్ళకి ప్రశాంతంగా నవ్వగలుగుతారు. మగవాళ్ళు అంత తొందరగా అలా ఉండిపోద్ది, ఎగో ఉండిపోద్ది.
ఇప్పుడు అర్థమైందమ్మా? అయింది. వెంటనే నిర్మలమ్మ మర్చిపోకూడదు. గారు తిట్టకండి, విదురుని తిట్టకండి ఇక. నేను తిట్టలేదులే. ఎవరిని అడిగినప్పుడు ఎవరిని అడిగి ఇది చెప్పండి, ఈ సమాధానం చెప్పండి. సరే, ఇంకోటి చెప్తున్నాను. ఆడవారు ఇప్పుడు నాట్యం ఉంది కదా, కూచిపూడో భరతనాట్యం ఏదో ఉందనుకోండి, ఉమ్. ఈ హావభావాలు ముఖ కవలికలు ఎవరు తొందరగా ఎక్కువగా చేంజ్ చేయగలుగుతారు నాట్యంలో? ఆడవారే ఇప్పుడు చెప్పండి. ఆడవారు చేయగలుగుతారు. ఎక్కువ డాన్స్ అంటే అది ఆడవాళ్ళకే అన్నట్టు మొదటి నుంచి ముఖ అదే. కవలికల్లో ముఖ కవలికలు. వెంటనే మార్చి ఆ డాన్స్ ముఖ కవలిక వెంటనే ఒక సెకండ్లో మార్చాల్సి వస్తుంది. నాట్యంలో సెకండ్లో మార్చేసేయాలి. శరీరంలో హావభావాలు చేష్టలు సెకండ్లో, అంత ముఖ క్విక్గా మగవాళ్ళు చేయలేరు. ముఖ కవళికలైనా శరీర కదలికలైనా ఏవైనా. ముఖ కవలి ఊరికే మారుతాయమ్మా, లోపల మనసు మారుతున్నాయి కదా. ఉమ్, ఉమ్. ఇక్కడ కవలికలు మారుతున్నాయి, అడుగు వేస్తున్నాం అంటే అడుగు కూడా కరెక్ట్ స్టెప్ పడాలి కదా, లయ. అవును. మరి అంటే అది మైండ్లో అంత ఫాస్ట్నెస్ ఉంటేనే కదా, అంత క్విక్గా పనిచేస్తేనే కదా. ఇప్పుడు కూడా నిరూపిస్తున్నారు కదా గురూజీ, పిల్లలు పెద్దాళ్ళు అందరూ అన్ని ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆడపిల్లల్ని తీసుకుంటుంది కదా ఎందుకు జాగ్రత్తగా. తీసుకుంటున్నారు తొందరగా అమ్మ? ఆడవాళ్ళు తొందరగా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు, దూరదృష్టి ఉంటుంది. తీసుకుంటారు, సమర్పణ భావంతో పనిచేస్తారు. ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? మైండ్ ఆడవారి చిత్తం చెప్పరాదు అంటే అర్థమైందా? గురూజీ. ఎవరిని అడిగినప్పుడు అర్థమైంది గురించి. ఎవరిని ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరైనా అడిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. నాట్యం కానీ, హావభావాలు కానీ, సమస్యలు వచ్చి వెంటనే సర్దుబాటు చేసుకోవడం కానీ వెంటనే అర్థం చేసుకుంటారు. ఆడపిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారా, మా పిల్లలు అర్థం చేసుకుంటారా ఇంట్లో? ఆడపిల్లలే అర్థం చేసుకుంటారు. మరి చిత్తం చెప్పరత్వం ఉన్నట్టు కదా, చిత్తం చెప్పలం ఉన్నట్టే కదా. చెప్పలం అంటే ఫాస్ట్, క్విక్. అదే గురించి అంటే ఎంతవరకు నెగిటివ్ ఆలోచించాం, అందుకే మాకు తట్టలేదు ఇవన్నీ. పాజిటివ్ ఆలోచిస్తే తట్టుతాయి. మరి ఒకసారి అమ్మ మనసుని అర్థం చేసుకోవాలి. ఉదయం విన్నారు కదా, ఎన్ని రకాల ఎంతమంది సేవ చేయగలుగుతుంది. అవును. ఒక తల్లి ఉదయం సాయంత్రం వరకు ఎందరు వచ్చినా సేవ చేయగలుగుతుంది. అటు జీతాలు వచ్చిన, అటు పశువులు ఉన్న, అటు పిల్లలు ఉన్న, భర్త, అత్త, మామూలు, వాళ్ళు వీళ్ళు అందరితో వ్యవహారం చేయగలుగుతుంది కదా. అదే మగవాళ్ళు అలసిపోతారు. ఇప్పుడు ఎవరిని గౌరవించాలి? అమ్మని. ముందు ఎవరిని పూజించాలి, ఎవరిని సత్కరించాలి? అమ్మను సత్కరించాలి. మాతా పిత, ముందు మాత, తర్వాత పిత. మాటల్లో కూడా, వ్యవహారంలో మాతా పిత క్రమం కూడా. తల్లి తండ్రులు, తండ్రి తల్లులు అంటారు ఎవరన్నా? తండ్రి తల్లులు, తల్లిదండ్రుల మాట వస్తుందా? తండ్రి తల్లులు, మామత్తలు, మామత్తలు ఇవన్నీ గమనించాలి. సరేనా? ఇక్కడ రండి. విదురనీతి బాగుందా? పనికి వస్తుందా, పనికి వస్తలేదా? పనికొస్తుంది గురించి, మన నిత్య జీవితంలో పనికొస్తుంది. అయితే ఇప్పుడు విడిపోతే పడిపోతారు అనే విషయంలో, తర్వాత ఎవరెవరితో ఎలా ఉండాలి అనే విషయంలో శ్లోకాలు వస్తున్నాయి. విదురనీతి 4వ అధ్యాయం 61వ శ్లోకం చెప్పండి. బ్రాహ్మణేషు చ ఏ శూరా స్త్రీషు జాతిషు గోషు చ వృంతాదివా ఫలం పక్వం ధృతరాష్ట్ర పతంతి తే. తెలుగు అర్థం చెప్పండి. 61వ శ్లోకం. ఓ రాజా, బ్రహ్మజ్ఞాన తత్పరులకు, మహిళలకు, గో సంతతికి, జ్ఞాతులకు బాధ కలిగించడి సూర్యులు తొడిమ నుండి రాలిపోయిన ఫలముల వలె పతనము చెందుదురు. సూర్యులు అంటే అర్థమైంది. ఇక్కడ సూర్యులు అంటే మెచ్చుకోవడం లేదు. సూర్యులు అంటే ఎవరు అంటే బ్రాహ్మణులను, వాళ్ళపైన దాడి చేసేవారు, స్త్రీలపైన దాడి చేసేవారు, దగ్గర వారు, అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మన బంధువులు, కౌరవులకే వర్తిస్తుంది ఈ సూరాహ. ఈ శూరులు ఎవరు? ఎటువంటి శూరులు వేరు అంటే అమాయకుల పైన దాడి చేసేవారు, బ్రాహ్మణుల పైన, గోవుల పైన, స్త్రీల పైన. తర్వాత జ్ఞాతిషులు తెలిసిన వారు, అంటే మన హితైషులు, మన మేలు కోరే వారు ఉంటారు, వారిపైన. కొందరు ఇంట్లో అమ్మల పైన నిలుస్తారు, ఇంట్లో నిలుస్తారు. తడాక బయట పిల్లులు, ఇంట్లో పులి, బయట పిల్లి. అటువంటి వ్యవహారం అన్నమాట. అటువంటి శూరులు అనమాట. ఎవరు ఆ శూరులు? కౌరవులు.
కౌరవులే. ఆ, కౌరవ్. పాండవులు పైన చూపిస్తున్నారు. పాండవులు మంచివారు కదా, సజ్జనులు కదా. ఉమ్. మళ్ళీ పాండవులు పండులే కదా. జ్ఞాతులేగా మహోదయ అదే గురూజీ. జ్ఞాతులు అంటే దగ్గర సంబంధం అనే అర్థం. అవును. సంబంధికు తెలిసిన వారు, దగ్గర వారని అర్థం వస్తుంది. ఉమ్. అటువంటి వారిపైన వీళ్ళు ఏం చేస్తున్నారు? శూరత్వం చూపిస్తున్నారు. ఆ సూచించేది ఏదో అప్పుడు ఆ గంధర్వుడు వాళ్ళు దాడి చేసినప్పుడు, దుశ్శాసన పట్టుకున్నప్పుడు అప్పుడు ఏమైంది శూరత్వం? మరి ఆ వీరత్వం ఎవరేం చేయలేకపోయారు కదా. అప్పుడు పాండవులు రక్షించారు. మరి అటువంటి పని చేయకండి అంటున్నారు ఇక్కడ. ఇటువంటి శూరత్వం పనికిరాదు. బ్రాహ్మణేషు, స్త్రీషు, జ్ఞాతిషు, గోషు, ఆవుల పట్ల, శిశువారి పట్ల, స్త్రీల పట్ల, బ్రాహ్మణుల పట్ల, వృంతాది అంటే తోడిమ నుండి ఇప్పుడు ఒక పక్వానికి వచ్చిన తర్వాత ఆ ఫలం ఏం చేస్తుంది? ఫలం పక్వం ఫలం. వృంతాదు వృంతం ఉంటుంది, ఎవరైనా తోడిమ ఉంటుంది కదా, తోడిమ నుంచి విడిపోతుంది పక్వకు వచ్చిన తర్వాత. ఇలాంటి పడిపోతాయి. ఇప్పుడు పండు చూడండి, ఏదైనా పండు చూడండి, ముఠాన్ని పడిపోతాయి పక్వానికి వస్తాయి కదా. ఆ విధంగా మీరు పడిపోతారు, పతనం అయిపోతారు, కౌరవులు పతనం అయిపోతారని చెప్పేసి చెబుతున్నారు. తర్వాత శ్లోకం 62, 63 చూడండి. 62, 63, 64, 65 4 శ్లోకాలు అటువంటివి. 62, 63 చూడండి. మహానపి ఏకజో వృక్షో బలవాన్ సుప్రతిష్ఠిత ప్రసయ్య ఏవ వాతేన సస్కంధో మర్దితుం క్షణాత్. 63 శ్లోకం. అథ ఏ సహిత వృక్షాః సంఘర్షః సుప్రతిష్ఠితాః తే హి శీఘ్రతమాన్ వ్రతాన్ వాతాన్ సహంతే అన్య సంశ్రయాత్. 62, 63 శ్లోకాలు తెలుగు అర్థం. మహావృక్షమైనను దాని కోకటి వ్రేళ్లు బలముగా ఉన్నను, ఒంటరిగా ఉన్నచో పెనుగాలికి బలమైన మొదళ్ళు కోకటి వేళ్లతో కూడా పిగిలింపబడును. కానీ చాలా వృక్షములు కలిసి సమూహముగా ఉన్నప్పుడు అవి పరస్పర సహకారము వలన పెనుగాలికి కూడా తట్టుకొని నిలబడగలవు. ఓం. ఒక చీపురు పుల్ల ఏం చేయగలుగుతుంది? అది చీపురు కట్ట అయితే, ఒక చిన్న దారం, ఆ దారిలో కలిసి ఒక పెద్ద తాడుగా పేనితే, ఒక చెట్టు ఉన్నప్పుడు చూడండి, పెద్ద మైదానం ఒక చెట్టు ఉంది, గాలి వస్తే పడిపోతుంది. అటువంటి 10 చెట్లు ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది? ఎంత పెద్ద గాలి వచ్చినా పడిపోవు. కలిసి ఉంటే బలం ఉంటుంది. కళ్ళతో సుఖం. ఒకటి ఉంటే ఒకటే కదా. ఒకటి ఉంటే ఒకటి పక్కన ఒకటి రాస్తే, ఒకటి పక్కన ఒకటి రాస్తే 11, మరొకటి రాస్తే 3 ఒకట్లు అయితే 111, మరొకటి రాస్తే 1111, మరొకటి రాస్తే 10,111. ఎన్ని ఒక్కట్లయినా ఇప్పుడు 6, 5. 5 ఒకట్లు 6 ఒకట్లు అయ్యేసరికి ఇంత విరిగిపోయింది చూసారా. 10 ఒకట్లు రాస్తే 1 10 సార్లు రాస్తే ఆ ఒకట్ల కట్ట అనుకోండి, ఒకటి ఒక కట్ట కట్టేస్తే ఎంత బలం విరిగిపోయింది. అంత బలం విరిగిపోతుంది. కలిస్తే బలం ఉంటుంది ఆ విషయంలో. అంటే ఎంత పెద్ద వాయు వాతేన, ఇక్కడ వాతేన ఏకవచనం ఉంది 62 శ్లోకంలో, వాతాన్ అని చెప్పి బహువచనం 63 శ్లోకంలో. అంటే ఎటువంటి ఎన్ని గాలులు వచ్చినప్పుడు కూడా వృక్ష సంఘర్ష అంటే కలిసినటువంటి వృక్షాహ సహిత అన్ని కలిసినటువంటి వృక్షాలు కలిసి ఉంటే, సుప్రతిష్ఠ సరిగా తిష్ట అంటే సరిగా నిలబడి పాతుకుని ఉన్నటువంటి ఆ వృక్షాల సమూహం ఏతుందో అదేం చేస్తుంది? శీఘ్రతమాను వాతను, తొందరగా వచ్చిన గాలులు, ఒక గాలి కాదు, గాలులు వాతాను, ఆ గాలులను కూడా సహిస్తుంది. సహంతే అన్య సంశ్రత అంటే ఒకటొకటి కలిసి ఉండడం వలన, అన్యం పరస్పరం, సంశ్రయాత్ కలిసి ఉండడం వలన, ఆశ్రయించి ఉండడం వలన, ఒకదానికొకటి మంచిగా మంచిగా శ్రేయాత్ ఆశ్రయించి ఉండడం వలన ఏమవుతుంది? ఎన్ని గాలులు వచ్చినప్పుడు కూడా తట్టుకుంటాయి సమూహం ఉంటే. పైన ఏమన్నాడు? మహానపి ఏకజో వృక్ష, ఒక వృక్షం ఉన్నప్పుడు బలవాను, ఒకటి చాలా బలమైనటువంటిది, ఒంటరిగా పెద్ద బలమైనటువంటి మర్రి వృక్షం కూడా పడిపోతుంది పెద్ద గాల్లో, ఒక గాలి వస్తే కూడా.
ఒక బలమైన ఒక గాలి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏకవచనం చెప్పారు. ప్రసయ్య ఏవ వాతేన, ఒక వాతంతో అంటే ఒక గాలి ద్వారానే, సస్కంధో అంటే మొత్తం కాండంతో సహా, సస్కంధో క్షణంలో పడిపోతుంది. మర్దితోటి మర్దితం అన్నాడు. మర్దితం అంటే అక్కడ పడిపోతుంది అర్థం. అంటే మర్దన అంటే తట్టగానే, మర్దన అంటే తట్టగానే, నెట్టగానే పడిపోతుంది. అంటే గాలి నెట్టగానే పడిపోతుంది. అది కలిసి ఉంటే పడిపోవు. సహంతే వాతాను సహంతే, శీఘ్రతమాను వాతాను సహంతే, శీఘ్రంగా ఉన్నటువంటి వాతములను, వాయువులను కూడా తట్టుకుంటాయి. ఏవి? వృక్షాహ, వృక్షములు. ఎప్పుడు? సహిత, సంఘర్ష, సంఘర్ష అంటే కలిసి ఉన్నప్పుడు. మనం ఎలా ఉండాలి మరి? కలిసి ఉండాలి. కలిసి అంటే ఇక్కడ పాండవులు కౌరవులు కలిసి ఉంటే ఏమయ్యేది? పాండవులు కౌరవులు కలిసి ఉంటే ఏం జరిగేది ఒకసారి ఊహించండి. పాండవులు కౌరవులు కలిసి ఉంటే ఏం జరిగేది? ఇప్పుడు ప్రపంచం ఎలా ఉండేది? ఎలా ఉంటుంది చెప్పండి? పాండవులు కౌరవులు కలిసి మహాభారత యుద్ధం జరిగేది కాదు కదా. మహాభారత యుద్ధం జరగకుండా ఉంటే ఏమయ్యేది? ప్రపంచం అంతా ఒకలాగా అందరూ ఇన్ని రకాల మతాలు వచ్చేవి కావు. అప్పుడు మతాలు లేవు కదా. మహాభారత యుద్ధం సమయంలో మతాలు లేవు. ఒకే మతం, వైదిక మతమే, వైదిక ధర్మమే. ఇన్ని రకాల దేవుళ్ళు, ఈ మతాలు, ఈ సిద్ధాంతాలు, ఈ గుళ్ళు గోపురాలు, ఈ గొడవలు, ఈ ద్వేషాలు, విద్వేషాలు, ఈ దేశాలు కూడా ఉండేవి కావు. ఈ దేశాలు వేడివిడిగా ఉండడం వల్ల సరిహద్దులు కాపాడడానికి సైనికుల గురించి ఖర్చు, ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఎంత మిగిలేది ధనం. అప్పుడు ఈ విదురనీతి కూడా ఉండేది కాదు. అవసరం ఉండేది కాదు. ఈ నీతి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. మహాభారత యుద్ధం జరగకుండా ఉంటే ఋషుల మహర్షి కూడా, ఇప్పుడు కూడా ఋషుల మహర్షి ఉండేవారు, యోగులు ఉండేవారు, మునులు ఉండేవారు కదా. మనం ఎలా ఉండేవారిమి? ముందే పండితమై విద్వాంసులు ఉండేవారిమి. అన్ని గురుకులాలు ఉండేవి. అసలు ఆంగ్లేయులు వచ్చేవారే కాదు. ఇంగ్లీష్ చదువులు, ఈ పాశ్చాత్య, ఈ మేకల విద్య ఉండేది కాదు. ఏ విద్య? మేకల విద్య. మేకల విద్య తిండి కొరకు. మేకలు తింటూనే ఉంటాయి కదా మేకలు. తిండి కొరకు పోరాటం. ఇప్పుడు విద్య దేని కొరకు? విద్య దేని కొరకు? మేయడం కొరకే. మేకలాగా మేయడం కొరకే మేకల విద్య. అర్థమైందా? మేకల విద్య అంటే ఏ విద్య? మేకాలే విద్య. మేకల విద్య, మేకాలే. మేకల విద్య ఉండేది కాదు. ఈ సమస్యలు ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో ఇన్ని భ్రమలు, అంధవిశ్వాసాలు ఉండేవి కావు. మళ్ళీ అటువంటి రాజ్యం ఉంటే, అటువంటి ధర్మం ఉంటే, వైదిక ధర్మం, వైదిక రాజ్యం ఉంటే ఎంత సుఖం. మళ్ళీ వస్తుందంటారా మునిశేఖర్ గారు? స్వామి తప్పకుండా వస్తుంది స్వామి. ఎప్పుడు వస్తుంది? తప్పకుండా వస్తుంది స్వామి. ఒక 100 సంవత్సరాల లోపలనే వస్తుంది స్వామి. 100 సంవత్సరాల లోపల వస్తుంది. మనం ఉంటాం 100 సంవత్సరాలు అయితే ఉండం కదా. మనం చూడాలి కదా. మనం ఉంటామండి. అంటే ఏదో శరీరం ఉంటాం. ఈ శరీరంతో చూడాలి. నా కోరిక ఈ శరీరంతో చెప్పలేం. ఈ శరీరంతో చూడాలి. 100 సంవత్సరాల లోపల వస్తుంది స్వామి. ఇప్పుడు దాదాపు ఒక 30% వచ్చింది. ఇంకా 70%. 70% ఉంది స్వామి. మనం ప్రయత్నం చేయాలి. నేను ఉన్నాను కదా. నేను ఉన్నప్పుడు నేను చూడాలి కదా. ఇది నా కోరిక. మీకు అటు కోరికలు ఉన్నాయి ఎవరికైనా? నేనున్నప్పుడు చూసుకోవాలి. ఇంత స్వార్థం ఉండాలా? మంచి స్వార్థం కదా. నా కోరిక ఇదే, నేను ఉన్నప్పుడు చూడాలి. స్వామి మహర్షి దయానంద సరస్వతి కోరిక కూడా అదే స్వామి. మాటి మాటికి చక్రవర్తి రాజ్యం, చక్రవర్తి సామ్రాజ్యం అన్నారు. మాటికి అన్నారు. ఈ రై శబ్దం ఎక్కడ వస్తా అక్కడ ఎన్నిసార్లు 10 సార్లు. నేను చూడాలనుకుంటున్నాను వైదిక సామ్రాజ్యాన్ని, వైదిక రాజ్యాన్ని. ఎక్కడ వైదిక రాజ్యం చూడాలి. నేను బ్రతుకున్నప్పుడు చూడాలి. ఎక్కడ చూడాలి? నేను ఆన్లైన్ లో చూస్తున్నారండి. ఆన్లైన్ చూడడం కాదు, నేను చూడాలండి. మీ శరీరంలోని, మీ ఆత్మలోనే మీరు చూసుకోవాలి. నేను జీవించాలి అలా. నేనేమనుకుంటున్నా అంటే నేను అలా జీవించాలి అనుకుంటున్నాను.
మీరేమనుకుంటున్నారు? నేను వైదిక రాజ్యంలో ఉంటే ఎలా ఉంటానో అలా జీవించాలి. వైదిక నా సామ్రాజ్యం కోరిక ఉందనుకోండి, అలాగే ఉంది గురుజీ. ఇప్పుడు వైదిక సామ్రాజ్యం అంటే నేను ఎలా ఉంటానో అలా ఉండాలి. ఇప్పుడు నేను ఉండొచ్చు కదా. నన్ను ఆపేవారు ఉన్నారు ఎవరైనా? నన్ను ఆపేవారు ఉన్నారా నా సామ్రాజ్యంలో నేను ఉండడానికి? నా ఎవరు రాజ్యంలో నేను, నా రాజ్యం నన్ను ఆపేవారు ఎవరు? ఎవరు ఆపలేరు, ఎవరిని ఎవరు ఆపలేరు, ఎవరి సామ్రాజ్యంలో వాళ్ళు ఉండొచ్చు. నా సామ్రాజ్యం, నా లోపలి రాజ్యం. మీ లోపల రాజ్యం ఏ రాజ్యం? వైదిక రాజ్యమే. మీ లోపల రాజ్యం చెప్పండి. ఎవరెవరికి లోపల రాజ్యాలు ఏమున్నాయో? అప్పలనాయుడు గారు, మీ లోపల రాజ్యం ఏంటి? నా లోపల రాజ్యం వైదిక రాజ్యమేనండి. ఒకటి. మునిశేఖర్ గారు, మీ లోపల రాజ్యం ఏంటి? స్వామి మీదే మాది స్వామి సేమ్. తిప్పినారాయణ గారు, మీ రాజ్యం? నిర్మలమ్మ గారు, అందరూ ఒకే బడిలో ఉండంగా. ఇప్పుడు మరి వైదిక సామ్రాజ్యం వచ్చేసింది కదా మరి. ఒకే క్లాస్. అందుకే ఆన్లైన్ లో అన్నారు అప్పలనాయుడు గారు. ఆన్లైన్ కాదమ్మా, లోపలి. నేను చెప్పేది లోపల సామ్రాజ్యం. మీ లోపల. లోపల సామ్రాజ్యం, మీరు వైదిక రాజ్యం ఉన్నారా లేదా? లోపల భావాలు ఒక్కటిగా ఉండాలి. అది మీ లోపల ఉన్నాం గురు. సామ్రాజ్యం ఎలా ఉంది? ఉమ్. సామ్రాజ్యం చాలా అమ్మగారు చక్కగా ఉంది. సామ్రాజ్యం అమ్మగారు సామ్రాజ్యం ఎక్కడ ఉంది? సామ్రాజ్యం అమ్మగారు సామ్రాజ్యం ఎక్కడ ఉన్నారు? ఓం గురుకులంలో. ప్రభురాజు గారు, మీ రాజ్యం వైదిక రాజ్యమే గురుజీ, ఇంకా సందేహమే లేదు, నిస్సందేహం. చూడండి. వైదిక రాజ్యంలో ఇంతమంది ఉన్నారు, చూసారా? గురుజీ, వైదిక ఈ క్షణమే ఈ క్షణమే ఇప్పుడే మోక్షం అంటుంటారు కదా, ఈ క్షణం ఇప్పుడే వైదిక రాజ్యం. ఎందుకు లేదు? లోపల మన ఇష్టం కదా. మన మనం ఇష్టం. ఎవరు ఆపుతారు? మన ఆపేవారు ఎవరు ఉన్నారు? ఎవరన్నా? ట్రంప్ ఆపుతాడా? మోడీ గారు ఆపుతారా? పుతిన్ ఆపుతారా? ఎవరు ఆపుతారు? ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఒంట్లో వాళ్ళు ఉండేదాన్ని ఎవరు ఆపరు. ఎవరు ఆపరు. అంటే మనం ఆపేవారు ఎవరు లేరు. అంటే మన సామ్రాజ్యం మనం ఉండొచ్చు కదా మరి. మన ఇష్టం. మన ఇష్టం. అంత శక్తి ఉంది మనకు. స్వతంత్రకర్త, మన స్వతంత్రం కదా. అవును. స్వతంత్ర రాజ్యం. చివరికి మోక్షరాజ్యం పేరేంటి? స్వరాజ్యం అన్నారు. శబ్దం గుర్తుందా? మర్చిపోయారా? స్వరాజ్యం అంటే మోక్షరాజ్యం. స్వరాజ్యం. స్వరాజ్యం మోక్షరాజ్యం. ఏమైనా ఆశ అనిపిస్తుందా? ఆశ కలుగుతుందా లేదా? బాగా ఉంది గురి ఆశ. అంటే లోపల మన ఇష్టం. లోపల ఎంత సంతోషంగా ఉండొచ్చు, లోపల ఎంత విశ్వాసంతో ఉండొచ్చు లోపల కదా. లోపల ఉండడం నేర్చుకోండి ముందు, బయట తర్వాత. ఎవరో మార్చాలి ఎందుకు అనుకోవాలి? ఎవరో మారాలి, ఎవరో మార్చాలి, ఎవరో రావాలి, ఏదో తీర్చాలి, మార్చాలి. మర్చిపోండి. నన్ను నేనే మార్చుకోవాలి, నా కోరికలు నేనే తీర్చుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సోమరులా మీరు? ఎవరైనా సోమరులు ఉన్నారా ఇందులో? చెప్పండి, చేయతండి. నేను సోమరినని. నేను సోమరిని చెప్పండి, అనండి నేను సోమరినని. అప్పుడప్పుడు సోమర్తనం ఉంది, అసలు మూర్తికి ఏం పోలే. దూరం చేసుకోవాలి మరి. పాళ్ళు పోయిందని చెప్తే అది అబద్ధం అవుతుంది. నాలో మాత్రం ఉంది. ఇక్కడ శ్లోకం ఏం చెప్తుందమ్మా? కలిసి ఉన్నప్పుడు ఇదంతా సాధ్యము, ఒంటరి ఉంటే పడిపోతాము. అది కలిసి ఉంటే నంబర్ చెప్పుకున్నాం కదా, ఒకటి 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 రాస్తే 5 వేళ్ళు ముడుచుకుంటే గుప్పెడైద్ది అని అంటారు కదా. ఎంత బలం ఉంటుందమ్మా? ఒక వేలుతో కొడితే చూడండి అవతల మనిషి ఎంత దెబ్బ తగులుతుంది. ఒక వేలుతో కొడితే మనం వేరే విరిగిపోతుంది. వేరే విరుగుతుంది మరి, మన వేరే విరిగిపోతుంది. ఒక వేలుతో కొట్టకండి. కొట్టాలనుకుంటే 5 వేలు ముడిచి పిడికిలి గుద్దు, పిడికిలి బిగించండి. గుద్దేనంటే చచ్చిపోతావని వాడు పెద్దోళ్ళు. ఇది సుత్తి దెబ్బ. పిడికిలి బిగిస్తే సుత్తిలా పనిచేయాలి. 64, 65 శ్లోకాలు చూడండి. ఏవం మనుష్యం అపి ఏకం గుణై అపి. ఇక్కడ మనుషులు పోలుస్తున్నారు. ఇంతవరకు చెట్ల గురించి చెప్పారు. 62, 63 చెట్ల గురించి, ఇప్పుడు మనుషుల గురించి. ఏవం అలాగే, మనుష్యం అపి ఏకం గుణై అపి సమన్వితం శక్యం ద్విషంతో మన్యంతే వాయుర్ ధ్రుమం ఇవ ఏకజం. అన్యోన్య సముపష్టంభాత్ అన్యోన్యం అపాశ్రయేన చ జ్ఞాతయః
సంప్రవర్ధంతే సరసి ఇవ ఉత్పలాన్యుత ఉత్పలాన్యుత ఉత్పలాని ఉత. చెప్పండి అర్థం చెప్పండి. 64 ఒంటరిగానున్న వృక్షము వాయువుకు లొంగిపోవునట్లే సమస్త గుణసంపన్నుడైనను మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు శత్రువులకు లొంగిపోవలసి వచ్చును. పరస్పర సహాయము అన్యోన్యాశ్రయము వలన దాయాదులు బంధువులు సరసలోని కలువుల వలె వృద్ధి చెందుదురు. నల్ల కలువులు ఒకదానితో మరొకటి పెనవేసుకుని అన్యోన్యాశ్రయముగా పెరుగును. అపాశ్రయ అంటే సపోర్టు. ఓం. అది ఏమర్థమైంది? మంచి గుణవంతుడు, విద్వాంసుడు, పండితుడు, సజ్జనుడు, ధార్మికుడు అన్ని, కానీ ఒంటరిగా ఉన్నాడు. మీ అనుభవాలు చెప్పండి. ఒంటరిగా మీరు అక్కడక్కడ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది? ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనందరం ఒక భావాలు, ఒక సిద్ధాంతం, ఒక మార్గం ఉన్నవారు కలిసి ఉంటే ఏమనిపిస్తుంది? ఒంటరిగా మీకు ఎవరు పరిచయం లేకుండా ఒంటరిగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ భావాలు, మీ సంస్కారాలు అవి లేచినాయి, లోపల సంస్కారాలు, పూర్వజన సంస్కారాలు. అసలు మీకు సలహాలు ఇచ్చేవారు లేరు, మార్గదర్శనం చేసేవారు లేరు, అసలు మార్గం దొరకలేదు, సత్యార్థ ప్రకాశం దొరకలేదు అనుకోండి. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ముందు మీరు అన్వేషించినప్పుడు మీ స్థితి అప్పుడే ఎలా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఏమనిపిస్తుంది? గొర్రెలాగా ఉంటది. అప్పుడు ఎలా ఉండింది మీ స్థితి? ఏమనిపించేది? సరే, సత్యార్థం దొరికింది, సత్యార్థం దొరికింది, కొన్ని శాస్త్రం విన్నారు, కానీ ఒంటరిగా ఉన్నారు ఆ ఊర్లో. అది నిరాశ. ఆ కుటుంబంలో మీరు ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు మీకు కొందరు అనుభవాలు ఉన్నాయి కదా. ఉంటది గురుగారు. ఒంటరిగా ఉంటే ఎలా అప్పుడు? అంటే ఒంటరిగా మనకు ఆర్య సమాజం కూడా పరిచయం కాలేదు, కానీ సిద్ధాంతం కొంచెం పరిచయం అయింది, పుస్తకాలు చదువుతున్నాము, ఎవరు లేరు ఇంట్లో, అందరూ వ్యతిరేకమే, తినేవాళ్ళు, తాగేవాళ్ళే, మూర్తిపై చేసేవాళ్ళు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నవారు. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇప్పుడు క్లాసులో తరగతిలో మాట్లాడుకుంటే ఎలా అనిపిస్తుంది? ఉత్సాహం ఉంటుంది. మీరు మీ చుట్టూ వ్యతిరేకులు ఉన్నప్పుడు మీకు అన్ని తెలుసు విషయాలు, శాస్త్రాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అన్ని ఉన్నప్పుడు కూడా మీకు చుట్టూ ఎవరు లేరు మాట్లాడుకోవడానికి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంట్లో, బయట. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. 64 మనిషి అన్నాక ఎవరో ఒకళ్ళు కాస్త మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఏ మాటలు? మన మాటలు ఉండాలి. కూడా మనకి సమానమైన వాళ్ళు ఉంటే ఇంకా అది బాగుంటది. ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు అనుభూతి, ఇప్పుడు మన క్లాసులో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? కొద్దిసేపు అయిన తర్వాత విడిపోయిన తర్వాత మీరు మీ పని మీరు ఉంటారు, నా పని నేను వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దూరం ఉండొచ్చు, మీరు అక్కడ, నేను ఎక్కడో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా కాబట్టి వైదిక రాజ్యం ఉన్నట్టు అనిపిస్తుందా? వైదిక సామ్రాజ్యం ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అందరి భావాలు ఒకటిగా ఉంటాయి కాబట్టి ఏదో సాధించేసినంత సంతోషంగా ఉంటది గురుజీ, అందరం కలిసి. మరి ఇదే స్థితిని ఇలా ఉంచుకుంటే బాగుంటుంది కదా. మరి ఇలా ఉంచుకోవచ్చు కదా. ఇందులో ఎవరైనా వ్యతిరేకించే వారు ఉన్నారా? విరోధుడు చెప్పండి. మేము విరోధం అంటే ఈ స్థితికి మాకు వద్దు, కలిసి మేము ఉండం అనేవారు ఉన్నారా? ఎవరైనా? ఒక్కరు లేరు కదా. అందరికి ఇష్టమే కదా. మరి కలిసి ఉందామా? ఒక చెట్టులాగా ఉందామా? కలిసి ఉందాం గురుజీ. నల్ల కలువల్లాగా ఉండాలి. నల్ల కలువలు అని చెప్పారు. ఉత్పలాని ఊత. సరసి అంటే చెరువులో, పెద్ద చెరువులో అంటే సరస్సులో లాగా. ఉత్పలాని అంటే నల్ల కలువలు, అంటే ఎక్కువ అవి ఒక పెన వేసుకొని ఉంటాయి తీగలు. అక్కడే మరి ఎవరైనా పోయారనుకోండి ఆ చెరువులో, తెలుసా, అవి మొత్తం చుట్టేస్తాయి. మనిషి ఈత వచ్చిన వాడు కూడా ఈత కొట్టలేడు, మొత్తం చుట్టేస్తాయి. అంటే అంత బలం ఉంటుంది వాటికి, ఇరుక్కుపోతారు. కాబట్టి ఏకజం అకేల అంటే ఒంటరిగా ఉండకూడదు, ఏకజం ఉండకూడదు. అన్యోన్య సముపష్టంబాత్ అంటే ఒకరికొకరు సహారం, ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకొని బలం పెంచుకోవాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం నీతులు చెప్పడం కోసం కాకుండా వ్యవహారంలో ప్రయత్నం చేయండి. అంటే కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, అది వేరే విషయం, మాట్లాడుకుందాం. కానీ సిద్ధాంతం, ధర్మం విషయంలో ఒకటిగా ఉండాలి.
ఇప్పుడు మీకు ఏమైనా ఎక్కడన్నా సందేహాలు వచ్చినాయనుకోండి, ఇంతవరకు మనం ఏమనుకున్నాం, స్త్రీలు చపల చిత్తులు, చిత్తం చంచలంగా ఉంటుంది అంటే ఇంతవరకు ఏమనిపించింది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? అది కరెక్టే కదా, అది నెగిటివ్ కాదు, పాజిటివ్. అది అంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. ఆడవాళ్ళ మనసు చిత్తం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అర్థం కావాలంటే మనము ఒక సిద్ధాంతం, ఒక మార్గం ఉన్నవారు తప్పకుండా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా, దూరంలో ఉన్నప్పుడు కూడా, దగ్గరలో ఉన్నప్పుడు కూడా అలా ఉండాలి. క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక మార్గం కదా. ఎవరం కూడా మనం అంటే ఏ ఆత్మ కూడా పరిపూర్ణం కాదు, పరిశుద్ధం కాదు, పూర్తిగా పవిత్రం కాదు. క్షమించుకోవడం అలవాటు చేసుకోవాలి. సరేనా? ఇంట్లో ముందు ఒంట్లో, తర్వాత ఇంట్లో. ఒకసారి శరీరాన్ని గమనిస్తే మన శరీరంలో అన్ని అవయవాలను కూడా సమన్వయం చేసుకొని హాయిగా ఉంటున్నాయి. ఏమి తిట్టుకోవట్లేదు. కన్ను ముక్కుని తిట్టదు, ముక్కు చెవిని తిట్టదు, చెవి నోటిని తిట్టదు, నోరు కాలుని తిట్టదు. తిట్టుకుంటాయి అవి? తిట్టుకుంటున్నాయా? లేదు. మరి నువ్వు చూడట్లేదు అని చెప్పేసి కన్ను తిడుతుంది ఆ చెవిని. వాటికి ఏమన్నా ఇబ్బంది చూస్తున్నాను. ఇంద్రియాలు తిట్టుకోవు కదమ్మా, అవయవాలు తిట్టుకోవు. అలాగే మనం కూడా అవయవాల్లాగా, ఇంద్రియాల్లాగే, అంటే ఎవరికి ఏ స్తోమత ఉందో, ఏ శక్తి ఉందో అది చేస్తారు అంతే. పోల్చుకోకూడదు. కన్ను ముక్కు వేరు వేరు, పోలిక లేదు కదా. అందరు గొప్పవారే, అందరు ఆత్మలే. కలిసి ఉండడం అలవాటు చేసుకోవడం ఉంది. ఇది ఒక పరంపర మొదలు కావాలి. మనం ఆర్య సమాజం కదా, మేము ఇంతే ఉంటాం అనుకోకండి. ఆర్య సమాజంలో మధ్యకాలంలో జరిగినటువంటి పొరపాటు కొన్ని ఉన్నాయి. అప్పుడు అది అవసరమేమో, ఏమంటున్నాను నేను, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం వ్యవహారం వేరు. అప్పుడు పండితులు, అప్పుడు విద్వాంసులు, అప్పుడు ప్రచారకులు, అప్పుడు ఉపదేశకులు వేరు. ఆ పరిస్థితి వేరు కదా. ఒక సూత్రం గుర్తుంచుకోండి. అనండి అంటున్నారా? గురించి చెప్పండి. అప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే. అనండి. అప్పుడు అప్పుడు అంతే, అంతే, ఇప్పుడు ఇంతే. అప్పుడంటే ఇప్పుడు ఇంతే. రాసి పెట్టుకోండి. అప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఇంతే. సమాధానం అప్పుడు వచ్చిందా? అంతే, ఇప్పుడు ఇంతే. అప్పుడు అంతే, ఆ కాలంలో అంతే, అది కరెక్ట్. ఈ కాలంలో ఇంతే, ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఎండాకాలంలో ఎక్కడ పడుకుంటాం? బయట పడుకుంటాం. కప్పుకోవడం అవసరం లేదు కదా. లేదు. ఇప్పుడు ఇంతో ఇప్పుడు ఇంతే, అప్పుడు అంతే కదా. అలాగే ఆ కాలం అంతే, ఈ కాలం ఇంతే. మహర్షి కాలంలో అప్పుడు ఆ రకంగా ఉండేది. అంతకుముందు 200, 2000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం అప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే. అంటే పోల్చుకోకూడదు. మన తాతలు అలా ఉండేవారు, మనం అలా ఇప్పుడు ఉండట్లేదు కదా. ఇప్పుడు ఇలా ఉంటున్నాం మనం. మనలాగా మన పిల్లలు ఉండరు, మన మనవాళ్ళు ఉండరు. అప్పుడు అదంతే, ఇప్పుడు ఇది ఇంతే. కానీ పెరుగుతాయి అంటారు కదా గురూజీ. మళ్ళా ఈ అధర్మము ఇది అంతా పెరిగినా కూడా మళ్ళా వెనక్కి వెళ్ళాల్సిందే కదా. అధర్మము పెరిగి తప్పకుండా పడిపోతుందమ్మా. పెరుగుట అంటే కొన్ని పెరుగుతాయి, పెరిగిన తప్పక పడిపోవడమే, తప్పదు కదా. కానీ ధర్మం పెరిగితే పడిపోవడం అనేది ఉండదు. ధర్మం పెరిగితే శాంతే కదా పెరిగేది. శాంతి. ధర్మం పెరుగుట అశాంతి విరుగుట అని చెప్పాలి. ఇక ధర్మం పెరుగుట అశాంతి విరుగుట అవుతుంది. కానీ అధర్మం పెరుగుట ఏమవుతుంది? శాంతి విరుగుట అవుతుంది. అప్పుడు శాంతి విరిగిపోతుంది కదా. విరుగుట కొరకంటే కొంచెం అనుమానం చేసుకోవాలి. అధర్మం పెరుగుట శాంతి విరుగుట అవుతుంది. ధర్మం పెరుగుట అశాంతి విరుగుట. సూత్రం మార్చుకోవాలి, సామెత మార్చుకోవాలి. సామెత కూడా మార్చుకోవాల్సి వస్తుంది. దుష్టులను దూరంగా ఉంచవలను. అసలు సామెత ఏంటి? దుష్టులకు దూరంగా ఉండాలి. మరి అది పాత సామెత, దుష్టులకు దూరంగా ఉండవలెను. ఇప్పుడు సామెత ఏంటి? దుష్టులను దూరంగా ఉంచవలెను. మరి పారిపోతారా?
దుష్టం దూరంగా ఉంచుతారా, పారిపోతారా? దూరంగా ఉంచుతాం. సరే పారిపోండి, ఎక్కడికి పారిపోతారు? హిమాలయ పర్వతాల, అక్కడ కూడా దుష్టులు ఉంటారు. అక్కడ నుంచి ఎక్కడ పారిపోతారు? చంద్రమండలం, అక్కడ దుష్టులు ఉంటే ఎక్కడ పారిపోతారు? పరమాత్మ దగ్గరికి. పరమాత్మ తీసుకోవడమ్మా, ఓడిపోయిన వారికి పర్మిషన్ లేదు, ఓడిపోతే ప్రవేశం ఉండదు. ఓ, ఆ, గెలిచి రావాలి. అదే అదే. చెప్పుకున్నాం కదా, గెలిచి వస్తేనే విజయీ భవ, విజయులు కావాలి. ఇంద్రియాలను జయించాలి, ఎన్నో జయించాలి, జయించిపోవాలి కదా అక్కడ. విజయీ భవ. ఆ, దిగ్విజయీ భవ, దిగ్విజయీ భవ. కేవలం దాన్ని చెప్పండి, విజయీ భవ దిగ్విజయీ. అంటే దిగ్విజయీ భవ. అంటే దిక్కులన్నీ కేవలం ఒకటి కాదు, దిక్కు విజయీ భవ, దిక్కులని జయించి రావాలి. ఒక దిక్కు కాదు, అన్ని దిక్కులో విజయించి, అన్ని దిక్కులో విజయం పొంది రావాలి. ఒక దిక్కు కాదు, దిక్కు విజయీ భవ. మీ అందరు కూడా విజయీ భవ, దిగ్విజయీ భవ అవుగాక. గెలవండి, కలిసి ఉండండి, కాదు కలిసి ఉందాం, గెలుద్దాం. వైదిక సామ్రాజ్యం వచ్చినట్టే. లోపల సామ్రాజ్యం సిద్ధం. లోపల యుద్ధం చేయండి, యుద్ధం అవసరం. లోపల గెలవండి. లోపల గెలిస్తే వానమ్మ గారు, లోపల గెలిస్తే మోక్షమే. అంతరంగ రణరంగంలో గెలిస్తే మోక్షమే. ఋషులు మహర్షులు అదే చేశారు గురుజీ. అది చేశారు, వాళ్ళు పొందారు, విజయం పొందారు. మనకు మార్గం దొరికింది, ఆ బాటలో దొరికింది. లోపల గెలుద్దాం. మన ఏం రాజ్యం? స్వరాజ్యం. మన స్వరాజ్యం మోక్షరాజ్యం సిద్ధంగా ఉంది. ఎక్కడుంది మోక్షరాజ్యం? మోక్షం ఎక్కడుంది? ఎక్కడుంది? లోపలే ఉంది, బయట లేదా? బయట లేదు గురించి. బయట ఉన్నదంతా ఇది భౌతిక రాజ్యం, అల్లకల్లోలం ఇదంతా. లోపలైతే ఉంది కదా. లోపల అంటే ఎవరి లోపల ఉంది? ఎవరు అంతరంగం వాళ్ళే. మోక్ష రాజ్యం ఇంతవరకు ఏమనుకున్నాం? వైదిక రాజ్యం అనుకున్నాం కదా. అవును గురు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మోక్ష రాజ్యం ఎక్కడుంది? మీ లోపల ఉంది, నా లోపల ఉంది కదా. అందరి లోపల ఉందా మోక్షరాజ్యం? దాని కొరకు ప్రయత్నం చేయండి. కలిసిగా వెళితేనే అక్కడ పర్మిషన్. మళ్ళీ పరస్పరం సహకరించుకుంటూ వెళితేనే, పరోపకారం చేసుకుంటూ వెళ్తేనే అక్కడ ప్రవేశం. లేకపోతే అనుమతి లేదు, స్వీకృతి లేదు. ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నండి. ఒంటరి వెళ్తే మధ్యలో గాల్లో వస్తే పడిపోతారు, జాగ్రత్త. మోక్షం కూడా ఒంటరి వెళ్ళకూడదు, పర్మిషన్ ఉండదు. ముగించేద్దామా? పాస్పోర్ట్ ఉండాలి. ఏం నేర్చుకున్నారు ఈరోజు? అప్పుడంతే, ఇప్పుడు ఇంతే. ఇంకా వైదిక సామ్రాజ్యం కలిసి ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఎంత పెద్ద చెట్టు అయినా ఒక్కొక్కటి వెళ్తే పడిపోతుంది. చిన్న గాలి వస్తే కూడా, ఒక గాలి వచ్చినా, కలిసి ఉంటే ఎన్ని గాలులు వచ్చినా, అక్కడ బహువచనం ఉంది, వాత అంటున్నారు. ఎన్ని రకాల గాలులు వచ్చినా పడిపోకుండా ఉంటాయి. కలిసి ఉంటే, ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటే. సరేనా? మాటలు కాకుండా వ్యవహారంలో ఉండే ప్రయత్నం చేయండి. ఒకరినొకరు కాపాడుకోండి. ఈర్ష, ద్వేషాలు, అసూయ మానుకోవాలి. అందరం ఒకే మార్గం. అందరం ఏ బంధువులం? ఆత్మబంధువులు శాశ్వతంగా ఉంటారు. సరేనా? శుభం. ముగించేద్దాం. ఓం శాంతి. గురుజీ, చెప్పండి. ఋషులు మునులు వీళ్ళందరూ ఒంటరిగానే గెలిచారు కదా అమ్మ. లోపల యోగాభ్యాసం ఒంటరిగా, వాళ్ళందరూ కలిసేవారు, సమస్యలు చేసుకునేవారు, మాట్లాడుకునేవారు, చర్చించుకునేవారు. మనలాగా ఫోన్ల ద్వారా కాదు కదా అప్పుడు. యోగాభ్యాసం చేసేవారు. పెద్ద పెద్ద సమస్యలు జరిగేవి. ఇప్పుడు ఈ సైంటిస్టులు సమస్యలు ఉంటాయి కదా, సమ్మిట్స్ ఉంటాయి, సైంటిస్టులు కలుస్తారు కదా. ఆ రకంగా ఇప్పుడు డాక్టర్లు కలుస్తారు, దేశాధ్యక్షులు పెద్ద పెద్ద సమస్యలు చేస్తారు కదా, చర్చలు. ఆ రకంగా ఋషులు మార్పులు చేసేవారు. మనమే ఋషుల మీద కాకూడదు, ప్రశ్నించుకోవాలి. నేనెందుకు ఋషి కాకూడదు? నేనెందుకు యోగిని కాకూడదు? నేనెందుకు సాధకుని సాధికుని కాకూడదు?
నేనెందుకు కాకూడదు? ప్రశ్నించుకోండి. అవ్వచ్చు, ప్రయత్నం చేస్తా. 100% కాకుండా 1% అవుతుంది కదా కనీసం. ఉమ్. ప్రయత్నం చేద్దాం. శుభం. ఇప్పుడు కూడా సాధ్యమే. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అన్నీ అవే ఉన్నాయి. ఏది మారలేదు. పంచ మహాభూతాలు మారలేదు, ఏది మారలేదు. మారింది ఎవరు? మనిషి. మనిషి, మానవుడు. నేనే మారింది, నేనే మారిపోయాను. కాబట్టి నేనే మారాలి. నేనే మారాలి. శుభం. పరమిత పరమాత్మ ఓంకు వందనాలు. ఋషులకు మాస్టర్ అందరికి కూడా వందనాలు. అందరికీ అభినందనాలు, శుభాశిస్సులు. ఓం శం. ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు.